వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే ధరణి దరిద్రాన్ని వదిలిస్తున్నాం, భూభారతిని సక్రమంగా అమలు చేయండి, సాదా పరిణామాల సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి గత పాలకులు వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు, కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా, తెలంగాణ ప్రజలకు భూమికి అవినాభావ సంబంధం, భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారికి తరిమి కొట్టారని కామెంట్. 5107 మంది జీపీఓలకు నియామక పత్రాలు అందజేయవచ్చని అయితే గ్రామ పాలనాధికారులు. ఇక కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం, ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇక ఆమోదమా రాష్ట్రపతిగా, బీసీ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ, రాజ్భవన్కు లీగల్ టీంను పిలిపించుకొని సలహా తీసుకున్నటువంటి జిష్ణుదేవ్. గతంలో ఇదే చట్ట సవరణ ఆర్డినెన్స్ రాష్ట్రపతి పంపినటువంటి రాజ్భవన్ ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల లైన్ క్లియర్, లేదంటే ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చినట్లే ప్రత్యేక జీవోతో ముందుకు వెళ్లాలని యోచన. ఇక భారత్కు దూరమైన రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయి, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలో వెళ్ళిపోయాయి, 3 దేశాలు కలిసి కలకాలం వర్ధిల్లాలంటే సెటైర్, 3 దశాబ్దాల 3 యుద్ధాలను ఆపారని వెళ్లాడు. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ 1,00,000 మందితో నిర్వహిస్తాం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. లోకల్ బాడీ ఎన్నికల గడువు పొడిగించాలని కోర్టును కోరుతాం, బీసీ రిజర్వేషన్ ప్రకటించాక నిర్వహిస్తాం, త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, వారం 10 రోజుల్లో గ్రామ మండల జిల్లా కమిటీలు, కవితను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రసక్తే లేదని వెల్లడి. ముంబైలో హై అలర్ట్, మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు వాట్సాప్లో సందేశం, 400 కేజీల ఆర్డీఎక్స్తో 1 కోటి మందిని చంపుతామని బెదిరింపు, 14 మంది పాక్ టెర్రరిస్టులు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు, లష్కరే జిహాదీ పేరుతో హెచ్చరిక, అప్రమత్తమైనటువంటి పోలీసులు. హైదరాబాద్కు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, శ్రీశైలానికి వెళ్ళొచ్చి నేషనల్ పోలీస్ అకాడమీలో బస, నేడు ట్రైనీ ఐపీఎస్లో లెక్చర్, అనంతరం ఢిల్లీకి పయనం. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించినటువంటి నేపథ్యంలో ప్రవీణ్ పర్యటనకు ప్రాధాన్యం. సర్కార్ చేతికి అవినీతి అధికారుల చిట్టా. ఇక రాష్ట్రానికి చూస్తే విజృంభిస్తున్నటువంటి వైరల్ ఫీవర్స్, ప్రతి 10 మందిలో 2కి జ్వరాలే, సర్ది దగ్గు ఫీవర్తో హాస్పిటల్స్ క్యూ, కిక్కిరిసిపోతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్. ఆగస్టుతో పోలిస్తే 40% పైగా పెరిగినటువంటి జనరల్ ఓపీ, 100లో డెంగ్యూ టైఫాయిడ్ కేసులు, వరుస వర్షాలు వాతావరణ మార్పులే కారణం అంటున్నటువంటి డాక్టర్. మహిళా ఐపీఎస్కు అజిత్ పవార్ బెదిరింపులు. మహిళా ఐపీఎస్ ఆఫీసర్ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బెదిరించారు. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి ఆమెపై నోరు పారేసుకున్నారు. ఈ వివాదానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే మిత్రులారా. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి. ఇక జనం నుంచి జలంలోకి ప్రశాంతంగా శోభాయాత్ర, గణనాథుల నిమజ్జనం, 12,000 కోట్ల డ్రగ్స్ దందా, చెర్లపల్లి ఫ్యాక్టరీలో గుట్టురట్టు చేసినటువంటి మహారాష్ట్ర పోలీసులు, కన్నుల పండుగగా నిమజ్జనం ప్రక్రియ. ట్రంప్ నోట రోజుకో మాట, భారత్ అమెరికా సంబంధాలపై ఒక్క రోజులోనే యూటర్న్, మోడీ గొప్ప ప్రధాని కానీ ఇప్పుడు నచ్చడం లేదని వ్యాఖ్య, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోతున్నానని నిర్వేదం, ట్రంప్ సానుకూల దృక్పథాన్ని స్వాగతిస్తున్నాం, నాపై ఆరోపణలు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అలా చేశారో తెలియదు, ఉద్యమం నుంచి 25 ఏళ్ళుగా నా ప్రస్థానం తెరిచినటువంటి పుస్తకం అయితే హరీష్ రావు గారు ఇక కవిత గారిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా అన్నట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. ఇక కొత్త రేషన్ కార్డులకు నిబంధన ఈకేవైసీ తప్పనిసరి. ఇక కార్ల ధరలు కూడా తగ్గనట్లు, కారు చౌక, జీఎస్టీ సంస్కరణలతో మధ్యతరగతికి చేరువ కానున్నటువంటి కార్లు, సుమారు 1,00,000 నుంచి 4 లక్షల మేర తగ్గుతున్నటువంటి వివిధ కంపెనీల వాహనాలు, టాటా బాటాలో, టయోటా, మహీంద్రా, రెనాల్ట్ కార్ల కంపెనీలు జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటనలు. ఇక జంట జలాశయాలకు గోదావరి జలాలు, నేడే సంపూర్ణ చంద్రగ్రహణం. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సాదాసీదాగా సీఎం ట్యాంక్ బండ్పై ప్రత్యక్షం, జీవోతోనే ముందుకు, గవర్నర్ జాప్యం నేపథ్యంలో బీసీ బిల్లులపై సర్కారు ఆలోచన, 25 ఏళ్ల అవసరాలకు మెగా మాస్టర్ ప్లాన్, 3 ప్రాంతాల విభజన, ఒక్కో ప్రాంతానికి ఒక్కో రంగానికి ప్రాధాన్యం, ఈ ఏడాది చివరి నుంచి కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి. డేటా హబ్గా తెలంగాణ క్యూ కడుతున్నటువంటి డేటా సెంటర్లు, హైదరాబాద్లో భారీ డ్రగ్స్ రాకెట్. ఇక సుంకాల దెబ్బకు స్నేహం పూత, 5 శాఖలు అవినీతి ఓడలు. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే నిమజ్జనం ప్రభంజనం, గంగమ్మ ఒడికి గణనాథుడు, పన్ను సరళీకరణ అందరికీ ఉపయోగమే, తప్పుడు ఇన్వాయిస్లో జీఎస్టీ విభాగం గమనిస్తుంది, రేవంత్ దెబ్బకు 2 పెట్టెలనైతే మోదీ నా ఫ్రెండే కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి పనే నాకు నచ్చట్లేదని, కొత్తగా 37 క్రిటికల్ కేర్ బ్లాక్లు, అధునాతన వైద్య సేవలకు 29 చోట్ల 50, 2 చోట్ల 100 పడకలతో ఏర్పాటు. ఇక నార్కోటిక్స్ తయారీ గుట్టురట్టు, సిబిఐ డైరెక్టర్కు అస్వస్థత, అపోలో ఆసుపత్రికి తరలింపు,
బీజేపీలో కామరాజ్ ప్లాన్. 10 ఏళ్లుగా కేబినెట్లో ఉన్న వాళ్ళు పార్టీలో పనిచేసిన వారు ప్రభుత్వంలోకి, మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు, పార్టీలో ప్రభుత్వంలో సమూల ప్రక్షాళన, యువకులు అనుభవజ్ఞులకు అవకాశం, తరం మార్పుపై ప్రజల్లో సంకేతాలు, కమల్నాథుల యోజన త్వరలో అమలు. కవిత వ్యాఖ్యలు ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానైతే హరీష్ రావు గారు. $12,000 కోట్ల డ్రగ్స్ సీజ్. కెమికల్ ఫ్యాక్టరీ మాటన భారీగా నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్ తయారీ. హైదరాబాద్ చర్లపల్లిలోని ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దాడి. ఇక జిల్లాల పర్యటనకు కేటీఆర్. 10న రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని భేటీ. ఈ స్థానికంపై కాంగ్రెస్లో తండ్లాట. సమ్మక్క సాగర్ చిక్కులు వీడేనా. మద్యం అక్రమ కేసులో 3కి బెయిల్. గోవిందంప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మంజూరు చేసినటువంటి ఏసీబీ కోర్టు. ఇక దోస్త్ మేరా దోస్త్ అని అయితే ట్రంప్ గురించి కూడా అన్ని వార్తాపత్రికల్లో కథనం అది ఇచ్చారు మిత్రులారా. ఆమె విఘ్నతకే వదిలేస్తున్న ఎమ్మెల్సీ కవిత విమర్శలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇక అక్షరం తేడా ఉన్న బిల్లు రాదా. ఇందిరం ఇళ్ల లబ్ధిదారులకు కొత్త చిక్కు. ఆధారం పొగ బిల్లులు చెల్లింపు విధానం. వాటిల్లో చాలామంది మహిళలకు పుట్టింటి పేరు, ఇందిరం రికార్డులో అత్తింటి పేరు, ఇలాంటి వాటితో నిలిచిపోతున్నటువంటి బిల్లులు. వర్కింగ్ మదర్ ఎంతో ప్రెజర్. ఇంటా బయట నలిగిపోతున్నటువంటి మహిళలు, ఇల్లు, పిల్లలు, ఉద్యోగంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి. మగాళ్ళు అర్థం చేసుకుంటే అదే 10,000 గుర్తింపు గౌరవం ఇస్తే చాలంటున్నటువంటి అతివలు. ఇక సివిల్స్పై సర్వే తప్పనిసరి. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 0.1% సక్సెస్ రేటు. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటేవారు 7%. ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాల్లో 93% మంది విజయం. లక్షల్లో అభ్యర్థులు పెరుగుతున్న ఖాళీల సంఖ్య స్వల్పమే. ఏటా 1000 మందికి మించి పెరగని పోస్టులు. ప్రిపరేషన్కు సుదీర్ఘకాలం వెచ్చించాలని అయితే సివిల్ సర్వీస్ అత్యున్నతమైనటువంటి సర్వీసెస్.